హాయ్ గాయ్స్, బ్రహ్మచార్యంలో ఈరోజు డే 1. 4 గంటలకు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచాను. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. లేచిన తర్వాత ఒక 1 లీటర్ వాటర్ తాగాను. 4:55 ఈ బ్రహ్మముహూర్తంలో స్నానం చేశాను. బ్రహ్మముహూర్తం అంటే సూర్యుడు ఉదయించే 48 గంటల ముందుని బ్రహ్మముహూర్తం అంటారు. దేవుడికి దీపారాధన చేసి హనుమాన్ చాలీసా 3 సార్లు చదివాను. అలా ప్రకృతిలో మార్నింగ్ వాక్కు వెళ్ళాము. 6:40 2 కిలోమీటర్ల వాకింగ్ తర్వాత ఇంటికి వచ్చి ఒక బనానా, నానబెట్టిన పల్లీలు, బెల్లం కలుపుకొని తిన్నాను. తిని ఇప్పుడు యోగా చేయడానికి రెడీ అయిపోయాను. సూర్యోదయ సమయంలో యోగా చేయడం వల్ల సూర్యకిరణాలు మన పైన పడి డి విటమిన్ అనేది మనకు వస్తుంది. నాకు తెలిసిన కొన్ని యోగాసనాల్లో ఒకటి భుజంగాసన 10 నిమిషాలు వేసాను. ఇంకోటి ధనురాసన ఒక 5 నిమిషాలు వేసాను. ఈ యోగాసనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పుషప్స్ రెడీ అయ్యాను. పుషప్స్ 3x20 సెట్స్ చేశాను. నార్మల్ పుషప్స్ చేయడం వలన ట్రైసెప్స్, బైసెప్స్ మజిల్ బిల్డ్ అవుతాయి. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంక వేరే పుషప్స్ చేయడానికి రెడీ అయిపోయాను. వెయిట్ పుషప్స్ ఇది చేయడం వల్ల చెస్ట్ బిల్డ్ అవుతుంది. 3x20 సెట్స్ చేశాను. దీని తర్వాత ఇప్పుడు డైమండ్ పుషప్స్ చేస్తున్నాను. డైమండ్ పుషప్స్ 3x20 సెట్స్ చేశాను. దీనివల్ల చెస్ట్ బిల్డ్ అవుతుంది. చెస్ట్ బిల్డ్ అయిన వాళ్ళకి ఇది ఒక మంచి వర్కౌట్. క్రంచెస్ ఎక్సర్సైజ్ 3x20 సెట్స్ చేశాను. మార్నింగ్ వర్కౌట్ అయిపోయాక మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు అన్ని పనులు చూసుకొని కొద్ది సమయం పుస్తకం తీసి చదువుకున్నాను. ఇది డే 1. ఇంకా బెటర్గా చేయడానికి ఇంకా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఎవరీవన్.